శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 195వ భాగంలో 113వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, పూర్వం సంతానం లేకపోవటం వల్ల క్షత్రియ వంశాలు అంతరించిపోయేటువంటి సమయంలో ధర్మబద్ధంగా సంతానాన్ని పొంది ఏ విధంగా వంశాభివృద్ధి చేసుకోవచ్చు అనే విషయాన్ని భీష్ముడు సత్యవతితో చెప్తున్నటువంటి అంశం నేటి పాఠంలో మనం చెప్పుకోబోతున్నాం. ఆ వంశాలు అంతరించిపోతున్నాయి సంతానం లేకపోవడం. కాబట్టి ధర్మబద్ధంగా ఏమైనా ఉపాయం ఉందా అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి వాక్యాలలోకి వెళ్దాం. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం. ఆది పర్వంలో 113వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇప్పటికి 194 భాగాలు పూర్తి చేస్తున్నాం. అందులో కూడా దాదాపుగా 5000 శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పటికి 5016 శ్లోకంలో ఉన్నాము. ఇందులో మనం దీర్ఘతమసుడు అనేటువంటి ఋషి యొక్క ఉపాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాం. అంతకంటే ముందు పరశురాముడు యొక్క ఉపాఖ్యానం కూడా ఒక 10 శ్లోకాల్లో వివరిస్తున్నారు భీష్ముల వారు. నిన్నటి రోజున పాఠంలో ఏం జరిగింది అనేటువంటి అంశం గుర్తు చేసుకుంటే, సత్యవతి భీష్ముణ్ణి అంబికా అంబాలికల యందు సంతానాన్ని కలిగించమని, రాజ్యం కోసం రాజ్యాభిషిక్తుడిగా అయి భరత వంశాన్ని పరిపాలించమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రతిజ్ఞ చేశానమ్మా, కాబట్టి నేను ఆడిన మాట తప్పను. క్షత్రియులకి ఆడిన మాట తప్పడం అంటే సత్య పరిపాలన నుంచి భ్రష్టులు అవ్వటం అంటే ఇక వాళ్ళకి అంతకంటే వినాశనం ఏమీ ఉండదు. కాబట్టి నేను నా మాట మీదే నిలబడి ఉంటాను అని చెప్పి భీష్ముడు చెప్పడం జరిగింది. నేను రోజున అయిపోయాను. ఈ రోజు మళ్ళీ అమ్మ నీకు మాట చెప్తాను. విచిత్ర వీరుడికి సంతానం లేకుండా మరణించాడు, చిత్రాంగదుడు మరణించాడు. కాబట్టి వంశం ఇంతటితో ఆగిపోయింది. సంతానం లేకపోతే ఏం చేసేవాళ్ళు, మరి సంతానం ఎలా పొందవచ్చు, వేరే మార్గం ఉందా అనేటువంటి పూర్వం జరిగినటువంటి 2 ఇతిహాసాలని, 2 ఉపాఖ్యానాలని దృష్టిలో పెట్టుకుని ఉదహరించి మరి సత్యవతికి అర్థమయ్యేట్టు చెప్తున్నాడు భీష్ముడు. ఇవి ఇంతకుముందు ఇలా జరిగాయి. కాబట్టి ఇప్పుడు అంబికా అంబాలికలకు కూడా సంతానోత్పత్తి కలగడం కోసం అని చెప్పి ఏం చేయొచ్చు అనేది ఒక సలహా ఇస్తున్నాడు భీష్ముడు. ఒక కథల రూపంలో చెప్పి వివరించి మరి ఒక ఆదర్శవంతమైనటువంటి 2 ఆఖ్యానాన్ని వివరించి మరి చెప్తున్నాడు. కాబట్టి ఇలా జరిగినటువంటి దృశ్యాలు మనకు ఉన్నాయి. పూర్వం ఇలా చేయటం ధర్మబద్ధమైనవి అని చెప్పి ముందుగా పరశురాముడి యొక్క ఉపాఖ్యానాన్ని చెప్తున్నాడు. పరశురాముడు క్షత్రియ వంశాలన్నీ నాశనం చేసినప్పుడు క్షత్రియ వంశాలే నాశనమైపోయినాయి. రాజులందరినీ ఊచకోత పోశాడు. 21 పర్యాయాలు భూమండలాలంతా క్షత్రియ లోకాలని నాశనం చేసినప్పుడు మరి ఆ వంశాలు మళ్ళీ ఎలా ఉద్భవించాయి, ఏం జరిగింది అప్పుడు అనేది చెప్తున్నారు. జామదగ్నేన రామేణ పితుర్వధమముష్యత రాజా పరశునా పూర్వం హైహయాధిపతిర్హతః. జామదగ్నేన అంటే జమదగ్ని మహర్షి కుమారుణ్ణి జామదగ్ని అంటారు. అంటే పరశురాముడికి పేరు జామదగ్ని, పరశురాముడి తండ్రి పేరు జమదగ్ని. జమదగ్ని మహర్షి కుమారుడు జామదగ్ని పరశురాముడు. ఆయన అసలు పేరు భార్గవరాముడు. జామదగ్నేన రామేణ, జామదగ్ని అంటే జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి రాముడి చేత, ఆ భార్గవరాముడి చేత పితుర్వధమమృష్యత, తండ్రి మరణించాడనేటువంటి వార్తతో కోపించినటువంటి ఆయన తండ్రిని చంపాడు. ఒక మహారాజు హైహయుడు, హైహయాధిపతి అయినటువంటి ఆ కార్తవీర్యార్జునుని తండ్రిని సంహరిస్తే ఆ కోపంలో ఆ అమర్షతో
రాజా పరశునా పూర్వం హైహయాధిపతిర్హతః. ఈ భార్గవరాముని యొక్క చేతిలో ఆ హైహయాధిపతి మరణించడం జరిగింది. అతని యొక్క చేతులు శతాని దశబాహూనాం నికృత్తార్జునస్య వై. కార్తవీర్జునుని యొక్క శతాని దశబాహూనాం, వేలాది బాహువుల్ని ఖండించి వేసేశాడు పరశురాము, నరికి పారేశాడు. ఎట్లా అంటే పరశురాముడు తపస్సు చేసి అద్భుతమైనటువంటి శక్తులను సంపాదించుకొని విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒక అవతారంగా విష్ణుమూర్తి యొక్క తేజస్సుని శక్తిని సంపాదించి అంతేకాకుండా పరమేశ్వరుడి దగ్గర ఉన్నటువంటి పరశు అనేటువంటి ఆయుధాన్ని కూడా సంపాదించుకొని ఆ ఆయుధంతో ఆ అస్త్రంతో క్షత్రియ వంశాలను నిర్మూలన చేసి పారేస్తున్నాడు. అది ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. లోకస్యాచరితో ధర్మస్తేనాతి కిల దుశ్చరః పునశ్చ ధనురాదాయ మహాస్త్రాణి ప్రముంచత. లోకస్యాచరితో ధర్మస్తేనాతి అతి కిల దుశ్చయః. అతి దుశ్చరమైనటువంటి కార్యం, ఎవరూ చేయలేనటువంటి కార్యం. లోకస్య ఆచరిత ధర్మం. లోకంలో అట్లాంటి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, ఎట్లాంటి ధర్మం అంటే పొగరుతో ఉన్నటువంటి క్షత్రియులు, ఏమీ అవసరం లేకుండానే మహర్షుల్ని సంహరించేటువంటి రాజులు, పొగరెక్కినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజుల పాలిట యమకింకరులాగా నుంచున్నాడు, అడ్డుపడ్డాడు ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అంతేకాకుండా మళ్ళీ ధనస్సు తీసుకుని అంతటితో ఆగిపోకుండా తన తండ్రిని సంహరించినటువంటి రాజుని చంపడంతో ఆగిపోకుండా మళ్ళీ ధనురాదాయ, ధనుసుని పట్టుకుని మహాస్త్రాన్ని ప్రముంచత, అద్భుతమైనటువంటి అస్త్రాలను విడిచిపెడుతూ మొత్తం నిర్దగ్ధం క్షత్రం అసకృద్ రథేన జయతాం మహీం. మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా నిర్దగ్ధం, మొత్తం ఎవరిని విడిచిపెట్టకుండా నాశనం చేసేవాడు. ఎవరైతే పొగరుతో ఉన్నారో, ప్రజా పరిపాలన సరిగ్గా చేయలేక జనరంజకంగా చేయలేనటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ప్రజల్ని పట్టించుకున్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పాలిట కాలయములాగా తయారై ఉంటున్నారు. నిర్దగ్ధం క్షత్రం అసకృత్ రథేన జయతాం మహీం ఏవముచ్చావచైరస్త్రైః భార్గవేణ మహాత్మన. మహానుభావుడైనటువంటి భార్గవుడి చేత విడిచిపెట్టబడినటువంటి ఆ బాణాలు మొత్తం సమస్తమైనటువంటి క్షత్రియ లోకాన్ని నాశనం చేసేసింది. అలా ఎన్నిసార్లు భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరినీ సంహరించడం, ఒక రౌండ్ వేయడం, మళ్ళీ ఇంకొంత కాలానికి 10 సంవత్సరాలకో మళ్ళీ 5 సంవత్సరాలకో మళ్ళీ ఇంకో జనరేషన్ మళ్ళీ పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటారు, ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటారు. కాబట్టి మళ్ళీ ఇంకో 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మళ్ళీ ఇంకో రౌండ్ భూమండలం మీద ఉన్న రాజులందరినీ వెతకడం, మళ్ళీ ఇట్లా త్రిసప్తకృత్వః పృథివీ కృత నిక్షత్రియాపురా. మొత్తం భూమండలం పృథివీనంతటిని కూడా నిక్షత్రియాపురా, పూర్వం క్షత్రియులు లేకుండా చేశాట. ఎన్నిసార్లు అంటే 3 సప్త అన్నారు. 3 అంటే 3, సప్త అంటే 7, 7 3 21, 21 పర్యాయాలు అంటే 21 జనరేషన్స్, 21 సార్లు భూమండలం మీద క్షత్రియ వంశాన్ని నాశనం చేయటం అంటే మామూలు విషయం కూడా. అయితే అప్పుడు కూడా గర్వము, అహంకారాలు, దుశ్చర్యలతో పాటుపడినటువంటి రాజుల జోలికే వెళ్ళాడని చెప్పాలి. సూర్యవంశ రాజులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ జోలికి వెళ్ళారు. కాబట్టి త్రిసప్తకృత్వః పృథివీకృత నిక్షత్రియాపుర, క్షత్రియుల వంశాన్ని సమూలంగా నాశనం చేశాడు మహానుభావుడు, దురహంకారాలతో ఉన్నటువంటి వాళ్ళు. 21 జనరేషన్స్ రాజవంశాలు నాశనం అయిపోయినంటే ఇంకేముంది. ఈ విధంగా అయిపోయేటప్పటికీ ఏవం నిక్షత్రియే లోకే కృతే తేన మహర్షిణ తతః సంభూయ సర్వాభిః క్షత్రియాభిః సమంతతః. మరి లోకంలో క్షత్రియుడు అంటే లేకపోతే రక్షించేటువంటి వాడు ఎవరుంటారు? ఏవం నిక్షత్రియే లోకే, ఈ విధంగా లోకంలో నిక్షత్రియులు అయిపోతే, క్షత్రియులే లేనకపోతే సర్వాభిః సంభూయ క్షత్రియాభిః సమంతతః, మొత్తం చుట్టూతో ఉండేటువంటి క్షత్రియులందరూ నాశనం అయిపోతే ఎలా కలుగుతారు? మళ్ళీ క్షత్రియులు ఎలా పుడతారు? కాబట్టి క్షత్రియులు రావాలి, మళ్ళీ వాళ్ళు సన్మార్గంలో నడవాలి. కాబట్టి ఆ క్షత్రియ ఉత్పాదన కోసం ఏం చేయాలి? ఉత్పాదితాన్యపత్యాని, అపత్యాన్ని అంటే సంతానం, ఉత్పాదితాని అపత్యాన్ని, సంతానాన్ని వృద్ధి చేయడం కోసం. ఉత్పాదితాన్యపత్యాని బ్రాహ్మణైర్వేద పారగైః పాణిగ్రహస్య తనయ ఇది వేదేషు నిశ్చితం. వేదాలలో చెప్పబడినటువంటి ధర్మ సూక్ష్మాన్ని అక్కడ ప్రస్తావించుకుని అక్కడ క్షత్రియ వనితలందరూ ఏం చేశారంటే బ్రాహ్మణైర్వేద పారగైః, వేదశాస్త్ర పారంగతులైనటువంటి బ్రాహ్మణోత్తముల
చేత పాణిగ్రహణం గావించుకొని వాళ్ళ చేత సంతానోత్పత్తి కలిగించేట్టుగా చేసుకున్నారు. వాళ్ళ ద్వారా వంశాన్ని, క్షత్రియ వంశాన్ని వృద్ధి చేశారు. ఆ క్షత్రియులు వృద్ధి అయితే మళ్ళీ రాజ్య పరిపాలన సక్రమంగా సాగటం మొదలైనటువంటివన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. ఇది వేదాల్లో కూడా ఇది సమ్మతమే అని చెప్పి నిశ్చయించడం జరిగింది. లోక కళ్యాణం కోసం బ్రాహ్మణులు ఆ విధంగా వారి యందు సంతానాన్ని కని క్షత్రియుల్ని కనటం జరిగింది. ధర్మం మనసి సంస్థాప్య బ్రాహ్మణాంస్తాః సమభ్యయుః అది ఆ విషయం చెప్పారు. ధర్మాన్ని మనసులో నిశ్చయించుకుని మనం ధర్మ స్థాపన కోసం చేస్తున్నామని బ్రాహ్మణులందరూ కూడా ఆ విధంగా చేసి మళ్ళీ క్షత్రియ తరాలని, క్షత్రియ వంశాల్ని, ఆ వంశాల్ని పునరుద్ధరించడం జరిగింది. దాంతో క్షత్రియులు మళ్ళీ 21 జనరేషన్స్ క్షత్రియ వంశం లేకపోతే ఆ స్త్రీలందరూ ఊరున ఏడుస్తూ ఉంటే, వంశాలు నిర్మూలమైపోతుంటే వారిని ఉద్ధరించడం కోసం బ్రాహ్మణులు ఆ విధంగా శాస్త్రబద్ధంగా చేసుకుంటూ వెళ్ళారు. ధర్మబద్ధంగా. లోకేప్యాచరితో దృష్టః క్షత్రియాణాం పునర్భవః. లోకేపి ఆచరితో దృష్టః క్షత్రియాణాం పునర్భవః. మళ్ళీ లోకంలో చక్కగా అప్పటి వరకు అంతరించిపోయినటువంటి ఆ క్షత్రియ వంశం అంతా కూడా భవః మళ్ళీ పునర్భవించడం జరిగింది, ఉద్భూతం అవటం జరిగింది. తతః పునః సముదితం క్షత్రం సమభవత్ తదా ఇమం చైవాత్ర వక్ష్యేహం ఇతిహాసం పురాతనం. కాబట్టి ఇతిహాసం పురాతనం, ఈ పురాతనమైనటువంటి ఇతిహాసం అంతకు ముందు ఇలా జరిగిందమ్మా. కాబట్టి ఈ ఒక్క ఉదాహరణతోనే నీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చెప్పదలుచుకున్నాను. క్షత్రియ వంశం మన దగ్గర అంతరించిపోయింది. స్త్రీలు ఉన్నారు, అంతఃపుర స్త్రీలు, అంబికా అంబాలికలు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఏం చేయాలంటే పరశురాముడు ఏం చేశాడు, అక్కడ పరశురాముడు అక్కడ క్షత్రియ వంశాలను నిర్మూలన చేసినప్పుడు ఆ స్త్రీలు ఏం చేశారు ఈ వాడికి అర్థమైపోతుంది. ఇంకో కథ కూడా చెప్తాను. ఇమం చైవాత్ర వక్ష్యే. అత్ర ఈ విషయంలో ఇమం చ అంటే ఇది కూడా ఇంకో కథ కూడా చెప్తున్నాడు. ఎవరిదంటే అది పైన చెప్పాడు. దీర్ఘతమస ఋషేర్ ఉపాఖ్యానం. దీర్ఘతమసుడు అనేటువంటి ఒక ఋషి యొక్క ఉపాఖ్యానం చాలా పెద్దది, 40 శ్లోకాలు ఉంటుంది. దాంట్లో దీర్ఘతముడు కూడా ఈ విధంగా చేసినటువంటి సంఘటన జరిగింది, అది చెప్తున్నానమ్మా అని. ఆ దీర్ఘతముని యొక్క పుట్టుక ముందు నుంచి చెప్తున్నాడు. ఆయన ఎలా పుట్టారు, తర్వాత ఏం జరిగింది అనేటువంటివన్నీ దీర్ఘమైనటువంటి ఉపన్యాసం అది చెప్తున్నారు ఇక్కడ. ఇమం చైవాత్ర వక్ష్యేహం ఇతిహాసం పురాతనం. ఏమిటా కదా అంటే అథోచత్య ఇతి ఖ్యాత ఆసీత్ ధీమాన్ ఋషిః పురా. ఉచత్యుడు అనేటువంటి ఒక మహర్షి ఉన్నాడు. ఈ పదాన్ని విడతీస్తే అథ ప్లస్ ఉచత్స్యః, అథోచత్స్యః, అదే ఇక్కడ విడతీసి ఇచ్చారు. ఉచత్స్యః అథోచత్స్యః ఇతి ఖ్యాతః. ఒకనాడు ఉతత్స్య మహర్షి అనేటువంటి అద్భుతమైనటువంటి మహర్షి, ఇది ఖ్యాతః ప్రఖ్యాతి గణించినటువంటి ఒక మహర్షి, ఆసీత్ ధీమాన్ ఋషి పురా. ధీమాన్ ఋషి పురా, ధీమంతుడైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి ఋషి ఉండేవాడు. బృహస్పతికి అన్నగారు ఈయన. దేవగురువైనటువంటి బృహస్పతికి అన్నగారు ఉతత్సుడు. ఆయన యొక్క సంతానం గురించి చెప్తున్నారు ఈ శ్లోకం. ఆయన సంతానమే ఈ పైన చెప్పుకున్నటువంటి ఋషి. అయితే ఈ ఉతత్సుని యొక్క భార్య పేరు మమత. మమత నామ తస్యాసీత్ భార్య పరమసమ్మత. పరమసమ్మతురాలైనటువంటి భార్య, ఆవిడ పేరు మమత. భర్తకి తగినటువంటిది, చక్కగా అన్ని రూపలావణ్యం కలిగినటువంటి, సకల సద్గుణాలు కలిగినటువంటి స్త్రీ మమత అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి సాధ్యమని. అయితే ఉచత్స్య యవీయాంస్తు పురోధాస్తి లోకసాం. యవీయాంస్తు, ఉతత్స్య మహర్షి యొక్క యవీయాంస్త అంటే సోదరుడు, చిన్న సోదరుని యవీయ అంటారు, చిన్నవాణ్ణి. యవీయాంస్తు చిన్న సోదరుడు ఎవరయ్యా అంటే పురోధాస్తి లోకసాం, దేవతలకి గురువైనటువంటి బృహస్పతి, ఆయన చిన్న సోదరుడు. ఉతత్సు మహర్షికి చిన్న సోదరుడు బృహస్పతి. బృహస్పతిర్బృహత్తేజ మమతాం అన్వపద్యత. బృహస్పతిర్బృహత్తేజ మమతాం అన్వపద్యత. ఈ బృహస్పతి కూడా మమత యందు అనురాగరక్తుడై ఉన్నాడు. బృహస్పతి, దేవగురువైనటువంటి బృహస్పతి. ఉవాచ మమత తంతు దేవరం వదతాం వర. దేవరం వదతాం. దేవరం అనే పదానికి అర్థం మరిదిని దేవరుడు అంటారు. మరిదిని ఉతత్సుని యొక్క సోదరుడు బృహస్పతి, ఆ మరిదితో అంటుంది. ఉవాచ మమత ఉవాచ. ఆ మమత మరిది అయినటువంటి బృహస్పతితో
దేవరం వదతాంబర, వదతాంబర శ్రేష్టమైనటువంటి ఓ బృహస్పతి, అంతర్వత్నీత్వహం భ్రాత జ్యేష్ఠేన రమ్యతామితి. నా మీద అనురక్తుడై ఉన్నావు, కానీ ఈ సమయంలో ఈ విధంగా చేయకూడదు, నేను గర్భవతినై ఉన్నానని చెప్పి అంతర్వత్నీత్వహం భ్రాత్ర. అహం నేను అంతర్వత్ని. అంతర్వత్ని అంటే గర్భవతిని అని. లోపల ఒక పిల్లవాడిని కలిగి ఉన్నటువంటి స్త్రీని అంతర్వత్ని అని పిలుస్తారు. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. అంతర్వత్ని త్వహం భ్రాత జ్యేష్ఠే, జ్యేష్ఠే భ్రాత, నీ యొక్క పెద్ద సోదరుని వలన నేను ఈ విధంగా గర్భవతినై ఉన్నాను కాబట్టి నారమ్యతామితి, నారమ్యతామితి, నాతో ఈ విధంగా నువ్వు రమించమాకు అని చెప్పి బృహస్పతితో చెప్పడం జరిగింది. అయం చ మే మహాభాగ కుక్షావేవ బృహస్పతే, అయం చ మే మహాభాగ కుక్షావేవ బృహస్పతే ఔచధ్యో దేవమత్రాపి షడంగం పృచ్చధీయత. ఔచధ్యో లోపల ఔచధ్యో దేవమత్రాపి షడంగం. అంతేకాకుండా ఆవిడ చెప్పడమే కాదు, లోపల గర్భస్థుడై ఉన్నటువంటి పిండం కూడా మాట్లాడుతుంది. అలా క్రమించడానికి ప్రయత్నిస్తున్నటువంటి బృహస్పతితో ఇక్కడ ఔచధ్య అనే పదం ప్రయోగించారు చూసారా. ఉతధ్య మహర్షి యొక్క కుమారుణ్ణి ఔచధ్యుడు అని పిలుస్తారు. పైన ఉతధ్యుడు, ఆ ఉతధ్య మహర్షి యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ భార్య యొక్క మమత యొక్క కడుపులో ఉన్నటువంటి పిండం ఔచధ్యుడు అని పిలువబడతాడు. ఆ లోపల ఉన్నటువంటి పిండం ఆయన యొక్క లోపల గర్భస్థుడై ఉండి కూడా బృహస్పతికి ఎన్నో ధర్మాలు చెప్తాడు. ఇక్కడ నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అలా చెప్తున్నాడంటే లోపల ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువుకి ఇంకా ఎంత శక్తి ఉందో మనం ఊహించు. ఆ విషయం ఇక్కడ ఆవిడే చెప్తుంది మమత. లోపల ఉన్నటువంటి నా పిండానికి మొత్తం వేదాలు వేదాంగాలు అన్నీ తెలుసు అని చెప్పి చెప్తుంది. అంటే ఆయన యొక్క ఉతధ్య మహర్షి యొక్క రేతస్సు, ఆయన యొక్క ఆ శక్తి తేజస్సు ఎంత గొప్పదనమో ఈ పిల్లవాడి గర్భస్థంలో ఉన్నటువంటి పిల్లవాడు మాట్లాడటాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే బృహస్పతి యొక్క సోదరుడు బృహస్పతి కంటే గొప్పవాడు అని అర్థమైపోతుంది. అయం చ మే మహాభాగ, ఓ మహాభాగ, మహానుభావ బృహస్పతి, అయం చ మే కుక్షావేవ బృహస్పతి, మహాభాగ బృహస్పతి, ఆయన ఓ పెద్ద ఆయన, నేను నీ ఇక్కడ కుక్షిలో అమ్మ కుక్షిలో ఉన్నానయ్యా. ఔచధ్యో దేవమత్రాపి షడంగం ప్రచ్చధీయత. ఇదిగో మమతనే చెప్తున్నది ఈ మాట. ఈ లోపల ఉన్నటువంటి నా గర్భంలో ఉన్నటువంటి ఔతధ్యుడు దేవమత్రాపి షడంగం, షడంగం అనే దానికి అర్థం మొత్తం 6 అంగాలతో కూడినటువంటి వేద శాస్త్రాన్ని అంతా కూడా ప్రత్యధీయత. అధీయత అంటే తెలిసినటువంటి వాడు, అధ్యయనం చేయగలిగినటువంటి వాడు. మొత్తం వేదాలు వేదాంగాలని క్షుణ్ణంగా తెలిసినటువంటి ధర్మశాస్త్రజ్ఞుడు లోపల నా కడుపులో ఉన్నాడు అయ్యా. వాడికి అన్నీ తెలుసు, వాడికి తెలియదంటూ. అట్లాంటి అద్భుతమైనటువంటి తేజస్సు ఉతధ్యుడు నీ సోదరుడు. అమోఘ రేతాస్త్వం చాపి, అంతేకాకుండా నువ్వు అంతటి గొప్పవాడే. అమోఘమైనటువంటి రేతస్సు నీది కూడా. అమోఘ రేతాస్త్వం చాపి, కానీ ద్వయోర్నాత్రస్య సంభవ, ఈ ఇద్దరి యొక్క తేజస్సుని నా కడుపు భరించలేదయ్యా. నా ఉదరంలో ఒక తేజస్సే భరించగలదు. కాబట్టి నీది గొప్పవాడు, నువ్వు గొప్పవాడివే, నీ సోదరుడు గొప్పవాడే. కాబట్టి నేను ఇద్దరి యొక్క రేతస్సులని నేను భరించలేను. తస్మాదేవం గతే త్వద్య ఉపారమితుమర్హసి. తస్మాదేవం గతే త్వద్య, అంత అవసరమైతే గతేతు అద్య, గతే తస్మాత్ ఏవం గతే అన్నాడు. అంటే ఈ పిల్లవాడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కావాలంటే ఈ ఉపాయం చేయవచ్చు, కానీ లోపల ఈ పిల్లవాడు గర్భంలో పెరుగుతూ ఉండగా ఈ విధంగా నువ్వు ప్రవర్తించకూడదయ్యా అని చెప్పి మమత బృహస్పతికి చెప్పవలసినటువంటివన్నీ చెప్పింది, ధర్మ సూక్ష్మాలు చెప్పింది. కానీ బృహస్పతి వినలేదు. ఏవ ముక్తస్తదా సమ్యక్ బృహస్పతిరుదారధీః కామాత్మానం తదాత్మానం న శశాక నిశ్చితం. నన్ను నిగ్రహించడం న శశాక, అశక్యము. నా కోరికను తిరస్కరించడం సమ్మతం లేదు. న శశాక, దీనికి అసాధ్యము. నా నిశ్చయం నిశ్చయమే. స బభూవ తతః కామీ తయా సార్థమకామయ ఉత్సృజంతు తం రేతః సగర్భస్థోభ్యభాషత. కాబట్టి ఆ సందర్భంగా బృహస్పతి తన నిశ్చయాన్ని మరల్చకుండా ఆ మమతతో కలవటం జరిగి, అంతేకాకుండా సృజంతంతు రేతః, తన రేతస్సుని మమతలో ప్రవేశపెట్టడం జరిగింది, తన తేజస్సుని. సగర్భస్థో అభ్యభాషత, ఎప్పుడైతే ఆ తేజస్సుని విడిచిపెట్టాడో స గర్భస్థ అభ్యభాషత, గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు అభ్యభాషత, మాట్లాడటం ప్రారంభించాడు. సగర్భస్థ, లోపల ఉన్నటువంటి ఉతత్సుని యొక్క తేజస్సు
మాట్లాడుతున్నది. భోస్తాత, భోస్తాత ఏమయ్యా పెద్ద ఆయన, మాగమః కామం ద్వయోర్నాస్తిహ సంభవః, నాస్తి ఇహ సంభవః ద్వయోః. ఇక్కడ లోపల ఉన్నటువంటి ప్రదేశంలో ఇద్దరికి ప్రవేశం లేదయ్యా. ద్వయోర్నాస్తి ఇహ సంభవః, ఎందుకంటే అల్పావకాశ, ఉన్నటువంటి స్థానం చాలా తక్కువ స్థానం ఉంది. అల్ప అవకాశ ఏవ, ఉన్న తక్కువ స్థానంలో నేను ముందే ప్రవేశించి ఉన్నాను కాబట్టి సంభవం లేదయ్యా అని కాల్తోనే ఆ తేజస్సుని ఆపేసి కింద పడేశాడు. ఆ పిల్లవాడికి అంత తేజస్సు, అంత శక్తి. అల్పావకాశో భగవన్ పూర్వం చ అహమిహాగత, పూర్వం చ అహం ఇహాగత, నేను ముందే వచ్చి ఇక్కడ ఉన్నాను కాబట్టి రెండో వాడికి ప్రవేశం లేదు ఇక్కడ. కాబట్టి అమోఘ రేతాశ్చ భవాన్, నీ యొక్క తేజస్సు కూడా అమోఘమైనది, గొప్ప తేజస్సు. నాకు తెలుసు నీ యొక్క తేజస్సు ఇట్లాంటిది. అమోఘ రేతాశ్చ భవాన్, కాబట్టి న పీడాం కర్తుమర్హతి, కాబట్టి ఆ తేజస్సుని ఇక్కడ నేను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు, కాబట్టి ముందు రాకుండా చూస్తున్నాను. అశ్రుత్వైవతు తద్వాక్యం గర్భస్థస్య బృహస్పతి, అశ్రుత్వైవ తు తద్వాక్యం, ఆ వాక్యం వినంగానే, గర్భస్థ శిశువు మాట్లాడినటువంటి మాటలు వినంగానే బృహస్పతి జగామ మైథునాయేవ మమతాం చారులోచనాం శుక్రోత్సర్గం తతో బుద్ధ్వా తస్యా గర్భగతో ముని. అది చెప్తున్నామా? లైన్ ఎక్కడైనా మిస్ అయిందా? వచ్చింది. శుక్రోత్సర్గం తతో బుద్ధ్వా తస్యా గర్భగతో ముని. లోపల ఆ బృహస్పతి యొక్క తేజస్సుని పిల్లవాడు లోపల ఉన్నవాడు ఏం చేశాడు, ఇది ఇక్కడ చెప్పారు. పద్భ్యాం ఆరోధయన్ మార్గం శుక్రస్య చ బృహస్పతే. బృహస్పతి బ్రహ్మాండమైనటువంటి ఆ బృహస్పతి యొక్క శుక్రాన్ని ఆ తేజస్సుని పద్భ్యాం అంటే ఆ పిల్లవాడు లోపల గర్భంలోనే ప్రవేశించక ముందే పద్భ్యాం ఆరోధయామాస మార్గం, లోపల ప్రవేశించే మార్గాన్ని పాదాలతో అడ్డుపెట్టేసి ఆ తేజస్సుని కాస్త స్థానమప్రాప్తమధ తచ్చుక్రం ప్రతిహతం తదా పపాత సహసా భూమౌ తత క్రుద్ధో బృహస్పతి. దాంతో ఆ బృహస్పతి యొక్క తేజస్సు కాస్త భూమౌ పపాత, భూమి మీద పడిపోయింది ఆ తేజస్సు. తత క్రుద్ధో బృహస్పతి, కోపించినటువంటి వాడయ్యాడు బృహస్పతి కాస్త ఆ సన్నివేశం చూసి. దాంతో ఆ లోపల ఉన్నటువంటి పిండానికి శాపం పెడుతున్నాడు బృహస్పతి. తం దృష్ట్వా పతితం శుక్రం శశాప సరుషాన్వితః, శశాప సరుషాన్వితః, ఎందుకంటే మహానుభావులైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేస్తే ఏదో ఒక కారణంతో చేస్తారు. ఆ కారణాలకు మనం ఇట్లా జరిగింది ఇలా జరిగిందని మనం కథలు, లేకపోతే మనం నెగిటివ్ గా అనుకోవడం మనం చేయలేము కూడా. ఎందుకంటే ఒక్కొక్క పుట్టుకకి ఒక్కొక్క దానికి కూడా ఎన్నో ఎన్నో కారణాంతరాలు ఉంటూ ఉంటాయి. ఆ కారణాలు మన మానవ మేధస్సు కూడా అందనటువంటి కారణాలు. అట్లాంటివి ఇక్కడ శశాప సరుషాన్వితః ఉచత్య పుత్రం గర్భస్థం నిర్భత్స్య భగవాన్ ఋషి. ఉతథ్య పుత్రం, నువ్వు ఉతథ్యని యొక్క పుత్రం గర్భస్థంలో ఈ విధంగా ప్రవేశిస్తున్నటువంటి వాడిని నిర్భత్సించావు. యన్మాం త్వమీదృశే కాలే సర్వభూతేప్సితే సతి ఏవమాత్త వచస్తస్మాత్ తమో దీర్ఘం ప్రవేక్షసి. ఈ విధంగా నువ్వు ప్రవర్తించావు, గొప్ప వాళ్ళ పట్ల నువ్వు ఈ విధంగా, అంటే బృహస్పతి ఆ పిల్లవాడి కంటే మరి గొప్పవాడే, గొప్ప వాళ్ళ పట్ల ఈ విధంగా నువ్వు అనుచితంగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు దీర్ఘమైన అంధకారంలోకి వెళ్ళిపోతావు అని. తమో దీర్ఘం ప్రవేక్షసి, తమో దీర్ఘం, తమస్సు అంటే అంధకారం, దీర్ఘమైన అంధకారం అంటే పుట్టుకతోనే గుడ్డివాడి అవుతావు అని శాపం పెట్టాడు. అది దీర్ఘమైన తమస్సు అంటే. తమో దీర్ఘం ప్రవేక్షసి, చిన్నప్పటి నుంచి నువ్వు దీర్ఘమైనటువంటి తమస్సులోకి అంధకారంలోకి వెళ్ళిపోతావు, పుట్టు గుడ్డివాడి అయిపోతావు అని చెప్పి బృహస్పతి శాపం పెట్టాడు ఆ పిల్లవాడి. ఆ పిల్లవాడే దీర్ఘతముడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు. తమో దీర్ఘం ప్రవేక్షసి అని ఎవరైతే బృహస్పతి శాపం పెట్టాడో సవై దీర్ఘతమా నామ శాపాకృషిరజాయత, ఆ పిల్లవాడి దీర్ఘతముడు అనేటువంటి పేరుతో ఋషిగా పెరిగి పెద్దవాడయ్యాడు. బృహస్పతేర్ బృహత్కీర్తేర్ బృహస్పతి ఇవౌజస, అద్భుతమైనటువంటి బృహస్పతిని మించేటువంటి తేజస్సుతో, అంతటి శక్తితో, శ్రద్ధతో అన్ని వేదాలు వేదాంగాలు మొదలైనటువంటివన్నీ పుట్టుకతోనే వచ్చేసే ఇంకా అభివృద్ధి చేసుకున్నాడు. జాత్యంధ, జాతి అంధ అనే పదానికంటే పుట్టు గుడ్డి అని అర్థం, పుట్టుకతోనే. జాత్యందో వేదవిత్ ప్రాజ్ఞ పత్నీం లేభే సవిద్యయ, ఆయనకున్నటువంటి విద్యల చేత
యవనంలో ఉన్నప్పుడు చివరికి ఒక భార్యను కూడా పొందడం జరిగింది. పత్ని లేభే సవిద్య, అంతటి విద్వాంసులైనటువంటి ఆ దీర్ఘతముడికి భార్య కూడా ఉన్నది. గుడ్డివాడు కదా అని చెప్పి ఆయన విద్యను చూసి చేసుకున్నది. కానీ ఈవిడ వల్లే చాలా ఇబ్బందులు పడతాడు తర్వాత. తరుణీం రూప సంపన్నాం ప్రద్వేషీం నామ బ్రాహ్మణీం. ఆవిడ పేరు ప్రద్వేషి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ. ప్రద్వేషీం నామ బ్రాహ్మణి అనేటువంటి రూప సంపన్నురాలైనటువంటి ఒక యువతితో ఆయన వివాహం జరిగింది. ప్రద్వేషి అనేటువంటి పేరుతో ఆవిడ భార్యగా ఉంటున్నది ఈ దీర్ఘతముడు. కొన్నాటికి పుత్రుడు కూడా జన్మించారు వాళ్ళకి. సపుత్రాం జనయామాస గౌతమాదీన్ మహాయశ. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు గౌతముడు ఆదీన్ అన్నాడు. గౌతముడు మొదలైనటువంటి మహాయశస్సు కలిగినటువంటి పుత్రులు కలిగారు ఈ దంపతులిద్దరికి కూడా. పుత్రాం జనయామాస, దీర్ఘతముడు, ప్రద్వేషి, గౌతముడు మొదలైనటువంటి వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. ఋషే రుచత్యస్య తదా సంతాన కులవృద్ధయ. వాళ్ళ యొక్క సంతానం కులవృద్ధయే, చక్కగా కులవృద్ధి జరిగింది, సంతానం కలిగింది. వాళ్ళు కూడా ధర్మాత్ములు అయ్యారు. ధర్మాత్మా చ మహాత్మా చ వేద వేదాంగ పారగ. ఇతని యొక్క కుమారుడు కూడా, దీర్ఘతముని యొక్క కుమారుడు కూడా, ఈ గౌతముడు మొదలైనటువంటి వాళ్ళని కూడా ధర్మాత్ములు అయ్యారు, మహానుభావులు అయ్యారు, వేద వేదాంగ పారగులయ్యారు, నిష్ణాతులయ్యారు. చక్కగా గోధర్మం సౌరభేయాచ్చ శోధీత్య నిఖిలం ముని ప్రావర్తత తదా కర్తుం శ్రద్ధావాం స్తమశంకయ. వేద విద్యతో పక్కన విద్యాభ్యాసాలు మునివృత్తి చేసుకుంటూ, గోధర్మాన్ని పాటిస్తూ, గోశాలను చక్కగా గోసేవలు చేసుకుంటూ వాళ్ళ యొక్క కాలాన్ని గడుపుతూ వస్తుంటే, కొంతకాలానికి ఈ భార్య ఎప్పుడైతే పిల్లలు ప్రయోజకులయ్యారో అప్పుడు భర్త పట్ల కొంచెం అశక్తత వ్యక్తం చేసింది. తతో విదధ మర్యాదం తం దృష్ట్వా ముని సత్తమ క్రుద్ధా మోహాభిభూతాస్తే సర్వే తత్రాశ్రమౌకశః. గుడ్డివాడు అవటం వలన కొన్ని కార్యక్రమాలని సరిగ్గా సక్రమంగా చేయలేకపోవడంతో అక్కడ ఆశ్రమ వాతావరణం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారింది. వృద్ధుడవుతున్నాడు, అందులోనూ గుడ్డివాడు, పైగా వృద్ధాప్యంలో వచ్చేటువంటి కొన్ని రకరకాల కొంచెం బుద్ధులు మారడం కానీ, చేష్టలు మారడం కానీ, ఇట్లాంటి వాటితో ఇబ్బంది కలిగింది. ఎవరికంటే అటు భార్యకి కలిగింది, ఇటు పక్కన ఆశ్రమంలో ఉండేటువంటి ఇతర మునులకి కూడా కలిగింది. వాళ్ళందరి యొక్క మాటల ప్రకారం భర్తని విడిచిపెట్టేస్తున్నారు ఇక్కడ. అహో అయం భిన్న మర్యాదో నాశ్రమే వస్తుమర్హసి. అయం భిన్న మర్యాద. ఇతడు తన యొక్క గుడ్డితనంతో మర్యాదని అతిక్రమిస్తున్నాడు, రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి నాశ్రమే వస్తుమర్హసి, నా ఆశ్రమే వస్తుం అర్హతి. ఈ ఆశ్రమంలో ఇక నివసించడానికి అర్హత లేదు ఇతనికి. ఆశ్రమంలో నివసించకూడదు అనేటువంటి నిర్ణయం అటు మిగతా మహర్షులు తీసుకున్నారు, భార్యకి కూడా కలిగింది మనసులో. తస్మాదేనం వయం సర్వే పాపాత్మానం త్యజామహే. కాబట్టి మనం అందరం కలిసి ఈ పాపాత్మని త్యజించేద్దాము, దూరం చేసేద్దాము. ఇది అన్యోన్యం సమాభాష్య తే దీర్ఘతమసం మునిం. ఈ విధంగా వాళ్ళ అన్యోన్యం భాషయామాస. ఇంట్లో పుత్రులు కూడా మాట్లాడుకున్నారు అదే విధంగా, భార్య కూడా అలాగే అనుకున్నది. ఆ విధంగా సమాభాష్యేతే, వాళ్ళందరూ అలా మాట్లాడుకుని దీర్ఘతమసుతో ఎవరికి పుత్రలాభాచ సా పత్ని నతుతోషపతిం తదా. ఎప్పుడైతే పుత్రలాభం కలిగిందో, నాకు పుత్రులు ఉన్నారు చూసుకోవడానికి, ఏం ఇబ్బంది, వాళ్ళు చూసుకుంటారు కదా, ఇంకా భర్త ఎందుకు నాకు. పుత్రలాభాచ సా పత్ని నతుతోషపతిం తదా. తుతోష అంటే సంతోషించడం. ఈ గుడ్డివాడైనటువంటి భర్తతో ఇంకా సంతోషించలేకపోయింది. ఇంతకాలం సంతోషంగా జీవించాలనుకుంది, జీవించిందో మరి, కానీ ఇప్పుడు మాత్రం సంతోషంగా జీవించలేకపోయింది. కాబట్టి ప్రద్విషంతీం భర్త మీద ఉండేటువంటి కోపంతో ప్రద్విషంతీం పతిర్భార్యాం కిమ్మాం ద్వేక్షీతి చాబ్రవీత్. కిమ్మాం ద్వేక్షీతి, ప్రద్విషంతీం పతి భార్య, ఆ పతి అంటే భర్త. ఈ విధంగా మాటి మాటికి ప్రతిసారి కూడా ద్వేషభావంతో చూస్తున్నటువంటి భార్యతో కిమ్మాం ద్వేక్షీతి చాబ్రవీత్, ఎందుకు నన్ను ఈ విధంగా కోపగించుకుంటున్నావు, ఎందుకు అసహ్యించుకుంటున్నావు, ఎందుకు ద్వేషిస్తున్నావు అని మాటి మాటికి అడగటం జరిగింది. ఇతడు కాస్త ఎవరయ్యా అంటే ఆయన చెప్పినటువంటి మన ఋషి సత్తముడైనటువంటి మహానుభావుడు, జాత్యందుడైనటువంటి వాడు. ఆయన
అడగంగానే ప్రద్వేష్యువాచ భార్య సమాధానం చెప్తుంది. భార్య సమాధానం ఏమిటి, తర్వాత ఏం జరిగింది, భార్యను ఏ విధంగా శపించాడు అనేటువంటి విషయాలు, ఈ శాపం అనేది స్త్రీ జాతికి అంతటికి పెట్టాడు. ఆ శాపం ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం చెప్పుకొని, ఈ విధంగా తర్వాత ఇతడి ద్వారా క్షత్రియ వంశాలు ఏవి వృద్ధి చెందాయి, ఏ క్షత్రియ వంశాలు ఇతడి వల్ల వృద్ధి చెందాయి అనేటువంటి అంశం రేపటి పాఠంలో చెప్పుకుని ఈ అధ్యాయం ముగించుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమో నారాయణ.